మేషరాశి వారికి ఈ సంవత్సరం భాగ్య వ్యయాధిపతి గురుడు భాగ్యస్థానంలో సంచరించి రాజ్యలాభాధిపతిగా శని భాగ్యంలో ఉండడం వల్ల 9, 10 అధిపతుల కలయిక వలన అలాగే మొత్తం మీద యోచించగా చాలా విజయవంతంగా ఆనందదాయకంగానే ఉంటుంది. మేషరాశి వారికి సంగీత, సాహిత్య, సౌందర్య, సరస సల్లాపాల రీత్యా ఆర్థికంగాను అనుకూలంగానే ఉంటుంది. అలాగే స్త్రీ ప్రోద్బలం ఎక్కువగా వీరికి ఉంటుంది. స్త్రీల వల్ల కూడా సమస్యలు అధికంగానే ఉంటాయి. అలాగే గృహ నిర్మాణ కార్యక్రమాలు, వివాహాది శుభ కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరం ఘనంగా వీళ్ళు సాధించేటువంటి అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఈ వికారినామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ కారకుడైన గురుడు వృశ్చిక, ధనుర్రాశిలో శని, కేతువు 3వ ఇంట ఉండడం వలన 9వ ఇంట రాహు ఉండడం వలన యోగకాలంగానే ఉంటుంది. ఉత్సాహంగా ఉంటారు, కృషి చేస్తారు, అనుకూలమైన సమయం మీకు. మీరు విజయభేరి మోగిస్తారు. ఈ సంవత్సరం అంతా కూడా మీరు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా మిథున రాశి వారికి చాలా కాలంగా పడుతున్న కష్టాలన్నీ తొలగి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా గౌరవ, యోగ్యతలు, సన్మానాలు, సత్కారాలు, ఉద్యోగస్తులకైతే కనుక ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, గ్రాంట్లు, ప్రమోషన్లు, మీరు అనుకూల ప్రదేశానికి బదిలీ అవ్వడం, స్థానచలనం కూడా మీకు అనుకూలమైన స్థానచలనం జరిగే అవకాశం ఉంటుంది. కన్యారాశి వారికి సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఈ కన్యారాశి స్త్రీ పురుషాదులకు సంపత్తు, కుటుంబము, శ్రేయస్సుకారకుడైన గురుడు 3, 4, శని 4వ ఇంట, రాహు 10, 4లో సంచారం చేయడం వల్ల కుటుంబ అభివృద్ధి కలుగుతుంది. అలాగే క్షేమం, పుత్ర సంతాన అభివృద్ధి, శుభకార్యాలు కలిసి రావడం, కుటుంబంలో విశేష ఆదాయం పొందే అవకాశం ఉంది. గౌరవ మర్యాదలు పొందుతారు. కానీ మీరు మాట్లాడేటువంటి విధానం సరిగ్గా లేకపోవడం వల్ల మీరు విరోధాలు పొందే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆపరేషన్స్ కానీ శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఈ కన్యరాశి వారికి ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని కార్యక్రమాలు అవలీలలుగా సాధిస్తారు. నూతన గృహ నిర్మాణం, భూముల వల్ల ధనము, మీరు ఈ సంవత్సరం స్థలం కొనటం కానీ, అమ్మడం కానీ, గృహాన్ని కొనుక్కునే అవకాశం కానీ, అలాగే నూతన వాహనాలు కొనే అవకాశాలు కూడా మీకు ఉన్నాయి. ఈ వికారినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజ్యపూజ్యం 5, అవమానం 4. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకు ధనము, విద్య, బుద్ధి, అలాగే సంతానము, కుటుంబకారు గురుడు 9, 10 స్థానాలలో, అలాగే శని 11వ ఇంట, రాహుకేతువులు 5, 11లో ఉండడం వలన మంచి యోగదాయకాలకంగానే ఉంది, కాలంగానే ఉంది చెప్పవచ్చు. మీకు అన్ని విధాలుగా కూడా జీవితంలో మీరు మంచి మేలు జరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఆరోగ్యం బాగుంటుంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. స్థలం కానీ, గృహం కానీ కొనే అవకాశం, అలాగే ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా మీకు ఉంటుంది. అధికార వర్గంలో కూడా మీ యొక్క మన్ననలు పొందే అవకాశం ఉంది. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతలు మీకు అధికంగానే ఉంటాయి. అలాగే పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దానివల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు మీ యందు అందరికీ కూడా ఆకర్షణ కలుగుతుంది, విలువ కలుగుతుంది. అందరూ కూడా మిమ్మల్ని ఈ సంవత్సరం గౌరవిస్తారు. అంతేకాకుండా ఆత్మీయులు మీరు మంచి పెంపొందించుకుంటే సంఘంలో ఉన్నత స్థానంలో ఉంటారు.